హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటండి, వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు? సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్, కామెంట్ చేసి వెళ్ళొచ్చు కదా. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ మంచినీపప్పు, హాఫ్ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు వేసి అవి దోరగా వేగాక ఎండుమిర్చి కూడా అందులో వేసుకొని వేపుకోవాలి. అవన్నీ మంచిగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి, అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసి వాటిని కొంచెం దోరగా సన్నని మంట మీద వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి మాడిపోకుండా మంచిగా మీడియం మంట మీదనే వేపుకోవాలి. ఇలా 3 వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసుకోవాలి. ఇలా ఆకు మొత్తాన్ని వేసుకున్న తర్వాత కొద్దిసేపు కదపకుండా అలాగా పెట్టినట్లయితే కింద ఉన్న ఆకు బాగా ఉడికి కొంచెం పండి తగ్గుతుంది. అలా తగ్గిన తర్వాత గరిట తీసుకొని మనం గరిటతో బాగా కలుపుకోవాలన్నమాట. ఆకు మొత్తాన్ని కలుపుకున్నట్లయితే ఇలా ఉడుకుతుంది. మధ్య మధ్యలో కూడా ఆకుని కలుపుతూ ఉంటే ఆకు మొత్తం బాగా ఉడికి పచ్చివాసన పోతుంది. సో ఆకు ఇలా బాగా ఉడికిన తరువాత మనము స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచాలి చల్లారే వరకు. సో ఇప్పుడు మనము రోట్లో ముందుగా వేపి పెట్టుకున్న ఎండుమిర్చి, మినపప్పు అవి వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా నున్నగా నూరి పెట్టుకోవాలన్నమాట. ఇలా నున్నగా నూరుకున్న తర్వాత దాన్ని తీసి ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి గోంగూరను వేపాం కాబట్టి ఇందులో కారాన్ని తీసి పక్కన పెట్టి ఆ చల్లారిన గోంగూరని రోట్లో వేసి రోకలి పండుతో మంచిగా నూరుకోవాలన్నమాట. బాగా అంతా పచ్చిమిర్చి, టమాటా అంతా మెదిగేలాగా నూరుకున్న తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి దంచుకోవడం వల్ల చట్నీ టేస్ట్ మంచిగా ఉంటుంది. అలాగే ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మరీ ఎక్కువ ఉండగా దంచితే బాగుండదు. సో కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ముందుగా నూరి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయ పౌడర్ కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. సో అలా కలిసిన తర్వాత మనం చట్నీ తీసుకొని రోట్లోని చట్నీని బాగా తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలన్నమాట. ఇలా గిన్నెలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనం దీనికి పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవడం కోసం మనము స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక పెనంని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా మంచినీపప్పు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర వేసి దోరగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసి చిటపట్ల ఆనివ్వాలి. మొత్తం బాగా వేగిన తర్వాత ఈ పోపును తీసుకెళ్ళి మనం ముందుగా నూరి పెట్టుకుని చట్నీలో వేసుకోవాలి. ఇలా చట్నీలో వేసుకున్న తర్వాత అంతటిని ఒకసారి మంచిగా కలితిప్పుకోవాలి. ఇలా కలితిప్పుకున్న తర్వాత ఉప్పు, కారం చూసుకోవాలి. ఉప్పు తక్కువ ఉన్నా, కారం తక్కువ ఉన్నా ముందుగా దంచి పెట్టుకున్న పౌడర్ని దీనికి యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.